పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, నాతోటి ఉపాధ్యాయులకు, మా తెలుగు ఉపాధ్యాయులు రామాంజనేయులు సార్ గారికి అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము శ్రీ గిడుగు వెంకట రామూర్తి గారి జయంతిని ఘనంగా మనము మన పాఠశాలలోనే నిర్వహించుకుంటున్నాము. వారికి మనము వారి పుట్టినరోజు సందర్భంగా నేను తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఒక కవితను రాయడం జరిగింది. అది నేను ఇప్పుడు మీ అందరికీ కూడా వినిపించబోతున్నాను. ఓ నా తెలుగు తల్లి, నీ సిగలో తురిమిన పరిమళ భరిత పుష్పాలే అచ్చులు, నీ ఒంటిపై దగదగ మెరిసే స్వర్ణ హారాలే హల్లులు. ఓ నా తెలుగు తల్లి, నీ సిగలో తురిమిన పరిమళ భరిత పుష్పాలే అచ్చులు, నీ ఒంటిపై దగదగ మెరిసే స్వర్ణ హారాలే హల్లులు. నీ చేవ్రేళ్ల స్పర్శచే ధ్వనించిన 52 శ్రావ్య వీణా స్వరాలే నా మాతృభాషకు బీజాక్షరాలు తల్లి. నీ చేవ్రేళ్ల స్పర్శచే ధ్వనించిన 52 శ్రావ్య వీణా స్వరాలే నా మాతృభాషకు బీజాక్షరాలు తల్లి. మాతా, నీ రూపం 16 నిలువెత్తు నిండైన ముత్తైదు తెలుగుదనం. ఓ తెలుగు తల్లి నా మాతా, నీ రూపం 16 నిలువెత్తు నిండైన ముత్తైదు తెలుగుదనం. నీ పాదధూళి సోకిన ఈ తెలుగు నేల పావనం. ఓ తెలుగు తల్లి, నీ పాదధూళి సోకిన ఈ నేల పావనం. జనని, నీ ప్రసన్న ప్రార్థనా గీతమే కవిత్వం. ఓ జనని, ఓ నా తెలుగు తల్లి, నీ ప్రసన్న ప్రార్థనా గీతమే కవిత్వం. కవిత్వం అంటే ఈ నామమే తెలుగు భాషకు సంపూర్ణత్వం. రసజ్ఞమయ జనులకిదే అమృత భాండం. కవిత్వం ఈ నామమే తెలుగు భాషకు సంపూర్ణత్వం. రసజ్ఞమయ జనులకిదే అమృత భాండం. హృది మదిలోని అణువణువును పరవశింపచేసే పదాల ఝరి. హృది మదిలోని అణువణువును పరవశింపచేసే పదాల ఝరి. పద్యం, గద్యం, కావ్యం, కవిత, వ్యాకరణం ఇత్యాదుల భాషా సిరి ఈ కవిత్వం. కవికి కలం అంటే ప్రాణం. కవికి కలం అంటే ప్రాణం. ఆ కలానికి కవి అంటే పంచప్రాణం. కవి హృదయాంతరంలో నుంచి జీవం పోసుకొని జాలువారే భావాలే పంచప్రాణాలు. కవి హృదయాంతరాల్లో నుంచి జీవం పోసుకొని జాలువారే భావాలే పంచప్రాణాలు. కవి, కలం, కవిత్వంల త్రయత్వం. కవి, కలం, కవిత్వంల త్రయత్వం రవిచంద్రులు వినీల ఆకాశంలో వెలుగొందుతూ ఉన్నంత వరకు భాషించాలని, తెలుగు వెలుగుల కలకాలం విరాజిల్లుచూ ఉండాలని, తెలుగు వెలుగుల కలకాలం విరాజిల్లుచూ ఉండాలని ఓ తెలుగు భాషా ప్రేమికుడిగా, ఓ తెలుగు భాషా వాడిగా మనసారా నేను కోరుకుంటున్నాను. ఓ తెలుగు తల్లి, నీకిదే నా వందనమమ్మా.